హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బార్లీని మన డైట్లో ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చో మీకు చూపించబోతూ ఉన్నానండి. పర్టికులర్గా లేడీస్కి ఈ బార్లీ అనేది చాలా యూజ్ అవుతుందండి. చూడండి, ఆఫీస్కి వెళ్ళేటువంటి లేడీస్కి అయితే తప్పకుండా వాళ్ళ ఇళ్ళల్లో ఈ బార్లీ అనేది ఉండాలండి. ఎందుకంటే పర్టికులర్గా వాళ్ళు వాష్రూమ్స్ అవి యూజ్ చేయనప్పుడు మనకి వెజైనాలో ఇచ్చింగ్, బర్నింగ్ సెన్సేషన్ అలా ఉంటుంది. అలాంటప్పుడు మనము వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లియర్ చేసుకోవడానికి కుదిరినా కుదరకపోయినా మన దగ్గర బార్లీ ఉన్నట్లయితే మనము దాన్ని వెంటనే కాచుకొని తాగినట్లయితే కొంచెము ఆ యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది తప్పకుండా తగ్గిపోతుంది. స్టార్టింగ్లో మనము ప్రికాషన్స్గా ఈ విధంగా తీసుకోవచ్చు. చూడండి, బార్లీ ఈ విధంగా ఉంటుంది. దీనిని మనము ఇలా ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలో ఈ స్పూన్తో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వేసేసుకొని దీన్ని మనము కడిగేసుకోవాలి శుభ్రంగా. ఈ విధంగా శుభ్రంగా కడుక్కున్నటువంటి చూడండి, ఈ విధంగా కడుక్కున్నటువంటి ఈ బార్లీలో మనము ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ చెంబు నిండా వాటర్ తీసుకొని దీనిలో పోసుకోవాలి. మరి కాసిని పడతాయి కాబట్టి ఆ కొంచెం కూడా పోసేసుకొని మనము దీన్ని స్టవ్ మీద పెట్టుకొని బాగా కాగబెట్టుకోవాలి. అయితే సిమ్లో పెట్టి కాగబెట్టుకోవాలి. హైలో పెట్టకుండా సిమ్లో పెట్టి కాగబెట్టుకుంటేనే దానిలో ఉండేటువంటి సారం అంతా ఆ బార్లీ వాటర్లో దిగుతుంది. ఈ విధంగా స్టవ్ వెలిగించుకొని మనము ముందుగా పెట్టుకున్నటువంటి బార్లీ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇది మినిమము బార్లీ ఉడకడానికి 25 మినిట్స్ పడుతుందండి. పూర్తిగా సిమ్లో పెట్టుకొని కాచుకోవాలి. ఎందుకంటే బార్లీలో ఉన్న సారం అంతా వాటర్లో దిగుతుందండి. బాగా హైలో పెట్టేసామనుకోండి బార్లీలో ఉన్న సారం దిగదు, దానివల్ల మనకి ప్రయోజనం ఉండదండి. అందుకని చెప్పి పూర్తిగా సిమ్లోనే కాచుకోవాలి. చూసారా, ఈ విధంగా తెరులుతుంది కదా. ఇలాంటప్పుడు కూడా ఆపకూడదు, ఇంకా కూడా తెరలాలి. కలర్ చేంజ్ అవుతుంది. మనం ఫస్ట్ పెట్టిన వాటర్కి దీనికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఇంకా కూడా వాటర్ రెడ్ కలర్లో వస్తుంది. అప్పటిదాకా కాచుకోవాలి. చూడండి, ఈ విధంగా రెడ్ కలర్లో వచ్చింది కదండి. ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకొని మనము వేరే దాంట్లో మార్చేసుకోవాలి. చూడండి, మనము ఒక చెంబు నిండా పోస్తే ఇంత అయింది. ఈ వాటర్ని మనము డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ అయితే షుగర్ లేకుండా తీసుకోవచ్చు. షుగర్ లేని వాళ్ళు, షుగర్ పేషెంట్లు కాని వాళ్ళు కొంచెం షుగర్ వేసుకొని తాగొచ్చండి. ఉత్తది తీసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. ఈ బార్లీ గింజల్ని పడేన అవసరం లేదండి. దీనిలో చాలా పోషకాలే ఉంటాయి కాబట్టి చల్లారిన తర్వాత దాన్ని కూడా మనము తినేయచ్చండి. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు దీన్ని తప్పకుండా తీసుకుంటే మనకి త్వరగా తగ్గిపోతుందండి. పరగడుపున మనము దీన్ని తాగినట్లయితే త్వరగా క్యూర్ అవుతుంది. ఒకవేళ మనకి అలా కుదరినప్పుడు మనం దీన్ని టిఫిన్ తిన్న తర్వాత అయినా తీసుకోవచ్చండి, ఏమీ ప్రాబ్లం లేదు. అయితే డయాలసిస్ పేషెంట్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్, కిడ్నీ ప్రాబ్లమ్స్, యూరిన్ ఇన్ఫెక్షన్ కాకుండా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు డాక్టర్ సలహాతో బార్లీ తాగండి. యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు తప్పకుండా తాగొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదండి. అంతేకాకుండా మనకి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి వామిటింగ్ సెన్సేషన్గా ఉంటుంది. మళ్ళీ జ్వరం వస్తుంది, టెంపరేచర్ వచ్చినా. అలాంటప్పుడు కూడా ఏం కాదండి, యూరిన్లో స్టోన్స్ ఉన్నప్పుడు తప్పకుండా తాగొచ్చండి. ఈ స్టోన్స్ని కరిగించే గుణము ఈ బార్లీకి ఉందండి. సో అందుకని మనము
తప్పకుండా తాగొచ్చు. ఒక్కొక్కసారి మైన్యూట్గా ఉన్న వాటిని డాక్టర్స్ కరిగిపోవడానికి టాబ్లెట్స్ ఇస్తారండి. అలాంటి టాబ్లెట్స్ వాడుకుంటూ కూడా దీన్ని తాగొచ్చు. పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నప్పుడు ఎలాగూ డాక్టర్స్ సర్జరీ చేస్తారు. మైన్యూట్ స్టోన్స్లో అయితే ఇది తప్పకుండా బాగా పనిచేస్తుందండి. లేడీస్కి ఎంతో ఉపయోగం అండి. లేడీస్కి కాదండి, జెంట్స్కి కూడా ఉపయోగమే. ఇంకొంచెం ఎక్కువగా ఇది లేడీస్కి ఉపయోగపడుతుందండి. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉంచుకోవాల్సినటువంటి పదార్థం అండి బార్లీ. ఎండాకాలంలో కూడా హీట్ చేసినప్పుడు బాడీకి ఈ బార్లీ వాటర్ని తాగినట్లయితే చల్లబడిపోతుందండి. సో అందరూ కూడా బార్లీని తమ ఆహారంలో ఉంచుకునేలాగా చూసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. నమస్తే.